నెల్లూరు నగరంలోని చారిత్రాత్మక క్షేత్రం ఉత్తర శ్రీరంగంగా విరాజిల్లుతున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణస్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై నూతన చైర్మన్ లెక్కల వెంకారెడ్డి మరియు 11 మంది సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలకు భద్రత కరువైందని, సనాతన ధర్మాలను అపహాస్యం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో తిరిగి ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలని సంకల్పించారని, అందులో భాగంగా 823 కోట్ల రూపాయలతో 700 ఆలయాలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5000 భజన మందిరాల నిర్మాణానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ధూపదీప నైవేద్యాలకు నిధులు పెంచామని వెల్లడించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ, నెల్లూరు సిటీలోని 5 ప్రధాన ఆలయాల అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు కేటాయించినందుకు మంత్రి ఆనంకు కృతజ్ఞతలు తెలిపారు. రంగనాథస్వామి ఆలయ వైభవాన్ని మరింత పెంచడమే తమ లక్ష్యమని, భక్తుల కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని ప్రకటించారు. భక్తుల ఆకలి తీర్చేందుకు శాశ్వత అన్నదాన భవనాన్ని, కళ్యాణ మండపం వద్ద ప్రత్యేక డైనింగ్ హాల్ను నిర్మించనున్నారు. పడమర రాజగోపురాన్ని ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించడంతో పాటు అద్భుతమైన అద్దాల మండపాన్ని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తెస్తారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే పెన్నాఘాట్ను ఆధునీకరించి సుందరీకరిస్తామని, పార్కింగ్ కోసం వాహనశాల, మహాప్రాకారం నిర్మిస్తామని మంత్రి తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసే బాధ్యతను నూతన ధర్మకర్తల మండలికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, జనసేన నగర అధ్యక్షులు సుజయ్ బాబు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, వేర్హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మరియు కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు.